భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సూర్యుడు మొహం మీద పడుతున్నాడండి. రథసప్తమి నిన్న జరిగింది కదా, కొంచెం వేడి పెరుగుతుంది. సూర్యుడు కొత్త చక్రాలు మారుస్తాడంటారు మన వాళ్ళు. గుర్రాలు కూడా మంచిగా ఫుడ్గా బాగా పెట్టి ముందుకు సాగుతున్నట్టున్నాడు. ఇప్పటి నుంచి వేడి పుంజుకుంటుందండి. అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఉత్తరాయణం చాలా శ్రేష్టమైన కాలం అని మన వాళ్ళు అంటారు. సరే, అది విషయం అది కాదు. జర్మనీ కూడా హౌతీస్, హిజ్బుల్లాస్ వాళ్ళు చేస్తున్న ఘాతకాలు ఉన్నాయి కదా. రెడ్ సీలో ఏ షిప్ వచ్చినా వాళ్ళు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మిసైల్ అటాక్ చేస్తున్నారు, డ్రోన్ అటాక్ చేస్తారు. ఆ అటాక్స్ని అడ్డుకోవడానికి యూకే అండ్ యుఎస్ ఒక పార్ట్నర్షిప్ చేరి వాడు హౌతీస్ తాలూకు స్థావరాలని కొట్టారు. కానీ అది ఇంకా ఆగలేదు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం వాణిజ్యం అంతా, ప్రపంచ వాణిజ్యం అంతా కూడా స్తంభింపజేయాలి. సో స్టాండ్ స్టిల్ తెచ్చారన్నమాట. అప్పుడు ప్రపంచం అంతా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఏదో ఉగ్రవాదులకి తెలివితేటలు అంత దూరం ఉండవు. వాళ్ళ షార్ట్ సైటెడ్ పీపుల్ వాళ్ళు ఏదో ఉగ్రవాదంతో చేసేద్దాం అనుకుంటారు. కానీ దానివల్ల మిగతా వాళ్ళందరూ తిరగబడితే ఎంతసేపు వీళ్ళు పట్టడం, అది అర్థం చేసుకోరు. సరే, ఇప్పుడు జర్మనీ కూడా రంగంలోకి దిగింది. వాళ్ళ వార్షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఆ ఏరియాలో మోహరిస్తుంది. వాళ్ళు ఏమైనా అటెంప్ట్స్ చేస్తే వెంటనే వాళ్ళ మీద అటాక్ అవుతుంది. కానీ ఇది యాక్చువల్గా మూలాలని దెబ్బ కొట్టాలి, కానీ పైన ట్రీట్మెంట్ ఇస్తే ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. యాక్చువల్గా హమాస్, హౌతీసు, హిజ్బుల్లాస్కి ఎవరు మద్దతు ఇస్తున్నారు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? లాజిస్టిక్ సపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది మనం వాళ్ళు పసిగట్టి దాన్ని అక్కడ నరకాలి. అప్పుడు కానీ దీనికి సొల్యూషన్ దొరకదు. బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే వాణిజ్యం అంతా కూడా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా ఇన్సూరెన్స్ రేట్స్ పెంచేసాయి. రెడ్ సీ ద్వారా సూయిజ్ కెనాల్ మీదుగా ఏ షిప్ వెళ్ళినా కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ రేట్ చాలా పెంచేసాయి. 4 times, 5 times, 10 times అలాగా. దాంతో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇదండి, ఇవన్నీ కూడా తగ్గించాలంటే ముందు టెర్రరిజంని కంట్రోల్లో తీసుకురావాలి. కంట్రోల్ కాదు, నిర్మూలించాలండి. టెర్రరిజం షుడ్ బి, అది అసలు ఒక మంచి భావజాలం కాదు అని వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే టెర్రరిజం ఇస్ బేసిక్లీ ఇట్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ రిలీజియన్. అంటే ఇస్లాంలోనే ఈ జిహాదు కాన్సెప్ట్ బాగా ప్రబలించింది. దాన్ని వాళ్ళ కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని పెద్ద లీడర్స్ సపోర్ట్ ఇస్తారు. ఏదో అర్ధోగన్ లాంటి అలాంటి వాళ్ళని వెంటనే ముందు ప్రపంచం దే షుడ్ డిక్లేర్ దట్ గై యాజ్ ఎ టెర్రరిస్ట్ సపోర్టర్, బ్లాక్ హిజ్, వాడిని కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేశారు ఆ కంట్రీస్ని, ఆ టైప్ ఆఫ్ లీడర్స్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలండి, సభ్య సమాజంలో టెర్రరిజంకి రోల్ లేదు, సభ్య సమాజంలో తీవ్రవాదానికి ఎక్కడ చోటు లేదు అని చెప్పాలి ఎవరికి మన ఇస్లామిక్ భావజాలాలు కలిగిన వాళ్ళందరికీ తెలియజేయాలి. అలా అయితే కానీ మనం సేఫ్గా ముందుకు వెళ్ళలేము. చాలా గట్టిగా కొట్టాలండి దెబ్బ, మెత్తగా ఊరుకుంటే కాదు. టర్కీ, ఈ తర్వాత ఖతార్, ఇరాన్, పాకిస్తాన్, ఈ 4 దేశాలు కూడా దుష్ట చతుష్టయంలాగా ఒక కూటమి. వాటిని టర్కీ వాడు వాగుతాడు, ఇరాన్ డైరెక్ట్ సపోర్ట్ వస్తుంది, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, వాడే డబ్బులు ఉన్నాయి. తర్వాత ఖతార్ వాడు ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి మిగతా ఇస్లామిక్ కంట్రీస్ ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని టెర్రరిజంకి అందజేస్తాడు. పాకిస్తాన్ వాడు మీకు తెలుసు, వాడు అది పెద్ద ఫ్యాక్టరీ, టెర్రరిజం ఫ్యాక్టరీ.
సో డబ్బుల్లో లక్కీగా మన మోదీ గారి దెబ్బకి అడుగుతుంటున్నారు, లేదంటే వాడు రెచ్చిపోయాడు. ఇదండి ఈ సిచ్యుయేషన్లో జర్మనీ కూడా దిగింది రంగంలోకి. నా ఉద్దేశం అయితే ఆల్ యూరోపియన్ కంట్రీస్, నాటో కంట్రీస్, నాటో అంటే మళ్ళీ టర్కీ కూడా వస్తాడు మధ్యలో, ఆల్ యూరోపియన్ కంట్రీస్ అండ్ దెన్ యుఎస్, వాళ్ళందరూ కలిసి ఈ ఈ ఏంటిది ఈ క్యాన్సరస్ జబ్బండి, టెర్రరిజం అనేది క్యాన్సర్ని సమూలంగా రూట్స్ దగ్గర కట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.